గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఈరోజు అంశం ఏంటంటే 22/4/24 కవితక్క తిహార్ జైల్లో ఉన్నారు. అదేవిధంగా బెయిల్కు పిటిషన్ ఫైల్ చేశారు. అందులో తల్లికి అనారోగ్యంగా ఉందని చెప్పి బెయిల్ ఇవ్వమని చెప్పి అడగడం జరుగుతుంది. ఇక ఈడీ వారు పూర్తి సాక్ష్యాధారాలతో సిబిఐ వారు కూడా అదేవిధంగా ముందుకెళ్తూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్కు సంబంధించిన కూతురు, కొడుకు, అల్లుడు, ఇంకా బంధువులందరూ కూడా ఒక్కొక్కరి స్కామ్ కూడా మనకు బయటికి వస్తూ ఉంది. ముఖ్యంగా మనం గతంలో కూడా చెప్పడం జరిగింది. గుంపులుగా జడ్జిల దగ్గరికి వెళ్ళి 10 మంది 5 మంది పోయి ప్రభుత్వమే ఓడిపోయేటట్టు చేశారు, ప్రభుత్వం మీద వీళ్ళే కేసు వేయించి ప్రైవేటు వ్యక్తులతో అటు కాందీసులు, అదేవిధంగా అసైన్మెంట్ ల్యాండ్లు, ఫారెస్ట్ ల్యాండ్లు ఇవన్నీ కూడా వాళ్ళు కోర్టులో ఆర్డర్స్ తెచ్చుకొని ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవి అంటే బహిరంగంగా చెప్పలేం, కానీ దాన్ని పూర్తి సహకరించినటువంటి వ్యక్తులు కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, అదేవిధంగా సిసిఎల్. తర్వాత ఇవన్నీ కూడా మనం గమనించే ఇప్పుడు తలకాయ వీళ్ళకు మెడకు చుట్టుకున్నాయి. ఎవరికి? కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కబ్జా చేసినటువంటి భూములు కానీ, మోసాలు కానీ, ఇంకా రకరకాల బెదిరించి ఆస్తులు గుంజుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఇతర పార్టీల యొక్క డబ్బులు గుంజుకోవడం, ఇవన్నీ కూడా బయటికి రాబోతుంది. ఇక ముఖ్యంగా ఒక సెన్సేషన్ న్యూస్ ఏంటంటే కవితక్కకు సంబంధించిన ఒక బినామీని కాసయ్య అనేటువంటి వ్యక్తితోటి ఈ భూమి కాంగ్రెస్ ఉందని ఫారెస్ట్ ల్యాండ్ కోర్టులో కేసు ఫైల్ చేసి కింది నుంచి పై వరకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా కలెక్టర్ నివేదికే ముఖ్యంగా ఉంటుంది కాబట్టి కలెక్టరు వీళ్ళకు అనుకూలంగా ఆయన నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోర్టులో కూడా పెద్ద లాయర్లను కోర్టులు తీసుకున్నటువంటి వాళ్ళని పెట్టుకొని కవిత ఆ విధంగా భూములను కబ్జా చేసి అమ్ముకోవడం జరిగింది. అయితే లాస్ట్ ఎండింగ్ అంటే ఎలక్షన్ కంటే ముందు ఈ తతంగం జరిగింది. ఎందుకంటే కోర్టు చాలా టైం తీసుకుంటుంది కాబట్టి అది సుప్రీంకోర్టు వరకు పోయింది. అప్పుడే ఈ యొక్క ప్రభుత్వం మారిపోయింది. బీఆర్ఎస్పై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి పోయింది. రాగానే సుప్రీంకోర్టులో జరుగుతున్న దాని మీద రేవంత్ రెడ్డి గారు ఫోకస్ పెట్టి దీన్ని ఏంటి అనేది పూర్వాపరాలను తెలుసుకొని ఇది బీఆర్ఎస్ మోసంగానే భావిస్తూ ఈ యొక్క దాన్ని పూర్తి స్థాయిలో కలెక్టర్ మీద, అదేవిధంగా ఎమ్మెల్యేల మీద, మాజీ ఎమ్మెల్యేలు ఏ విధంగా కబ్జా చేశారు, దీంట్లో ఏంటి అంటే కవిత స్కామ్ బయటకు వచ్చింది. దాన్ని పూర్తిగా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి ప్రభుత్వం తరఫున దక్కించుకోవడం జరిగిన భూములు 1 కాదు 2 కాదు 100,000 ఎకరాలు, లక్షల ఎకరాలను భూ కబ్జా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు, ఇంకా మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు మనం గమనిస్తున్నాం. శిఖరం భూములు, చెరువులు ఇవన్నీ కబ్జా చేసి అమ్ముకోవడం జరుగుతుంది. దీనంతకు కారణం ఏంటంటే ఈ కేసీఆర్ అనేటువంటి దుర్మార్గుడు, దుష్టుడు, ఆర్థిక ఉగ్రవాది, రూపాయి పనికి 100 రూపాయలు ఖర్చు పెట్టి 2 రూపాయలు జోబులు వేసుకున్నటువంటి దుర్మార్గుడు కాబట్టి తండ్రికి కమిషన్, కొడుకు కమిషన్, కూతురికి కమిషన్, వాళ్ళకి అందరికీ కమిషన్. తెలంగాణలో ఎవరిని కూడా బతికి బట్టకుండా తన మానాన తను పనిచేసుకున్నటువంటి ఈ అరవిందో ఫార్మాను కూడా ఈ లిక్కర్ స్కామ్కి లాగి వాళ్ళని కూడా జైలు పంపించినటువంటి కవిత గారు, ఆమె దొరకకుండా చేసే ప్రయత్నాలు కుట్రదారులుగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు బయట దొరకడం జరిగింది. ఇది ఈడీ, సిబిఐ కేసులు తెలంగాణలో ఉన్నటువంటిది లేదా స్టేట్ పోలీసులాగా కాదు. వాళ్ళు చాలా నిశ్చితంగా పరిశీలన చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని అన్నీ సేకరిస్తారు. ఎన్ని సేకరించినప్పటికీ తప్పొప్పుకుంటే అప్రూవ్గా మారిపోతే శిక్ష తగ్గవచ్చు. తగ్గడమా లేదా జైలు శిక్ష కానీ పడవచ్చు, బెయిల్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది.
ఇప్పుడు ఎందుకంటే ఫైనల్గా ఇద్దరిని అరెస్ట్ చేశారు కాబట్టి మధ్యన చాలామందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసినటువంటి వాళ్ళలో ఇది ఫైనల్. ఒక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఇండియాలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం ప్రప్రథమం. అదేవిధంగా కవితక్క 664 పేజీలు దేశాన్ని, తెలంగాణను ఉద్ధరించిన వనితను కూడా జైల్లో వేయడం ఇదే మొదటిసారి. ఆవిడ సింగరేణిలో జాగృతి పేరు మీద, అదేవిధంగా శరత్ చంద్రారెడ్డి కంపెనీ ద్వారా 80 లక్షల రూపాయలు ఫండ్స్ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఇదొకటే కాదు, వందల వేలు రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి కేటీఆర్కు దొరికింది కేటీఆర్, కవితకు దొరికింది కవిత, హరీష్ రావు దొరికింది హరీష్ రావు, కేసీఆర్కు దొరికింది కేసీఆర్. డైరెక్ట్ కమిషన్ల దొబ్బి ఈరోజు తెలంగాణ మొత్తాన్ని ఎక్కడ కూడా భూములు లేకుండా అన్నీ కూడా సర్వనాశనం అప్పులు చేసి అప్పులు కుప్పగా చేసినటువంటి కేసీఆర్ ఇప్పటికి కూడా మైండ్ దొబ్బి మాట్లాడుతూ ఉన్నారు. అది పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తం చేసి గతంలో చేసినటువంటిది ఇప్పుడు సరిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఆయన నాకు 20 మంది టచ్చింగ్లో ఉన్నారు, కూలిపోతుంది ప్రభుత్వం అని చెప్పి చేస్తూ ఉన్నారు. కానీ కూలిపోయేది ప్రభుత్వం కాదు, బీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశాలే ఎక్కువగా కనపస్తున్నాయి. దానం నాగేందర్ గారు మాట్లాడుతూ, ఆయన ఒకప్పుడు కాంగ్రెస్లో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన ఈరోజు ఈ ఒక డిబేట్లో ఆయన చెప్పుకుంటూ ఒక విషయాన్ని చెప్పాడు. మేము బీజేపీ ఎలా చెప్తే అలా చేస్తున్నాం, ఎంపీలలో డమ్మీ క్యాండిడేట్ని పెట్టి మేము వాళ్ళు గెలిచే అవకాశం అన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పి చెప్పడం, అప్పుడే దానం నాగేంద్ర కొంత బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చి ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్గా ఉంటూ కాంగ్రెస్లో ఎంపీగా సికింద్రాబాద్ అభ్యర్థిగా ఉన్నాడు. ఎన్నో చట్టాలు లొసుకులను వేదిక చేసుకుని కేసీఆర్ చేసినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు ముఖ్యంగా మనం గమనిస్తే బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఒకటే అనేటువంటిది అందరికీ అర్థమవుతుంది. పైకి డ్రామాలు వేసి కవిత జైల్లో పెట్టారు తప్ప రియల్గా లేదు అనే అంశం కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఒకే నేషన్, ఒకే దేశం, ఒకే ఓటర్, ఒకే అనే నినాదంతో చేస్తున్న బీజేపీ తెలంగాణకు ఏం చేసిందనే విషయం కూడా చెప్పాలని కోరుకుంటున్నాం. బడా బాయ్ చోటా బాయ్ అనుకుంటూ అన్నదానికి ఒక్కరి భాషను చెప్పేటువంటి బీఆర్ఎస్ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాలు అవి పెద్దన్న పాత్ర పోషిస్తాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు వారికి ప్రోటోకాల్ను పాటించాల్సిన ధర్మము ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ కానీ జాతీయ పార్టీలు కానీ ఉంటుంది. ప్రోటోకాల్ను పాటించినప్పుడు కేసీఆర్కు ఏ విధంగా జరిగిందో, బుద్ధి లేని కేసీఆర్ ప్రోటోకాల్ను పాటించకపోవడం, చట్టాలను గౌరవించకపోవడం, తనే చట్టం, తనే తెలంగాణ, తనే అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ ఈ విధంగా పతనానికి దారితీసింది. ఎక్కడి నుంచి చెప్పులు లేకుండా సిటీలో తిరిగి సిగరెట్లు కూడా అడుక్కొని తాగినటువంటి కేసీఆర్ ఈరోజు అదే స్థితిలో వచ్చినట్టు ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు. పార్టీలో డబ్బులు లేవని, డబ్బులు లేకేం కాదు ఉన్నాయి, డబ్బులు లేవని చెప్పి ఫండ్స్ వసూలు చేసి విచ్చలవిడిగా ఇంకొక విమానాన్ని కొనుక్కోవాలని ప్లాన్లో ఉన్నాడని తెలుస్తుంది. ఆ విమానం ఇంటర్నేషనల్గా తిరిగేదానికి అవకాశం ఉన్నటువంటి ప్లాన్లో చేస్తున్నట్టు. ఇప్పుడు విమానం ఎక్కడుంది అనేది కనిపెట్టే పనిలో ప్రభుత్వాలు ఉన్నాయి. అది కనిపెడతారు. కనిపెట్టిన తర్వాత అది ఎలా ఫండ్స్ వచ్చినాయి అది కూడా ఒక కేసు బుక్ చేస్తారని భావిస్తున్నాను. నమస్తే, థ్యాంక్ యూ.